ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికతలలో మెసొపొటేమియా ఒకటి. ప్రపంచ చరిత్రను స్థితిగతిని మార్చగలిగినటువంటి ఆవిష్కరణలు ఈ యొక్క నాగరికతలో జరిగాయి. మొట్టమొదట చక్రాన్ని ఉపయోగించినటువంటి నాగరికత వాసులు కూడా ఈ యొక్క మెసొపొటేమియా వాసులే. మెసొపొటేమియా నాగరికత ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నాగరికత. మెసొపొటేమియా అనే పదం గ్రీక్ నుంచి తీసుకొనబడింది. దీనికి అరబిక్ భాషలో నదుల మధ్య భూమి అని అర్థం. ఇది యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య అత్యంత సారవంతమైనటువంటి భూభాగంలో ఇది విస్తరించి ఉంది. ఈ నాగరికత అక్కడ ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు మనకు వివరిస్తున్నారు. ముఖ్యంగా కంచుయుగం కాలంలో మెసొపొటేమియా, సుమేరియన్, అక్కాడియన్, బాబిలోనియా ఇంకా అస్సిరియా సామ్రాజ్యాలను కలుపుకుంది. ఆ తరువాత ఇనప యుగంలో నూతన అస్సూరియా, నూతన బాబిలోనియా సామ్రాజ్యాలు పరిపాలించాయి. దాదాపు క్రీస్తుపూర్వం 3100 నాటి నుండి క్రీస్తుపూర్వం 539 బాబులోను పతనం వరకు కొనసాగింది. తరువాత దీనిని అచమెనిద్ సామ్రాజ్యం జయించింది. క్రీస్తుపూర్వం 332లో దీనిని ది గ్రేట్ అలెగ్జాండర్ ఆక్రమించాడు. అలెగ్జాండర్ మరణం తర్వాత గ్రీక్ సెల్యూసిడ్ సామ్రాజ్యంలో భాగమైంది. మెసొపొటేమియా పార్థియన్ల నియంత్రణలోనికి వచ్చింది. అదేవిధంగా మెసొపొటేమియాలో కొన్ని భాగాలు క్రమంగా రోమన్ల నియంత్రణలోనికి రావటం వల్ల మెసొపొటేమియా రోమన్లు, పార్థియన్ల యుద్ధభూమిగా తయారైంది. దీని యొక్క ప్రారంభ చరిత్రను మనం చూస్తే పెలియోలిథిక్ కాలంలో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు మనకు వివరిస్తూ ఉన్నారు. మెసొపొటేమియా చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైనటువంటి నగరాలను కలిగి ఉంది. వాటిలో ఊర్, నివ్వూర్, నినివే, అస్సూర్ ప్రాముఖ్యమైనటువంటి నగరాలుగా ఉన్నాయి. అకాడియన్ సామ్రాజ్య స్థాపకుడుగా సర్గోన్, పాత బాబిలోను రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజుగా హమ్మురబి ప్రాముఖ్యమైనటువంటి వారు. మెసొపొటేమియాలో ప్రజలు మాట్లాడినటువంటి భాషలలో సుమేరియన్, అక్కాడియన్ భాషలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. మెసొపొటేమియాలో క్రీస్తుపూర్వం 4వ మిలీనియంలో కిలాలిపి కనుగొనబడింది. సాహిత్యపరంగా కిలాలిపి అర్థం ఏమిటి అంటే కిలా ఆకారం, చిత్తడిగా ఉన్న బంకమన్ను మీద గుర్తులను ముద్రించడానికి త్రికోణ సూదిని ఉపయోగించేవారు. అదేవిధంగా సాహిత్యంలో కూడా మెసొపొటేమియా వాసులు విశేష ప్రదర్శనను కనబరిచారు. బాబిలోనియన్ల కాలంలో అధిక నగరాలలో గ్రంథాలయాలు, ఆలయాలు ఉండేవి. బాబిలోనియన్లు సాహిత్య రచనలో అత్యంత ప్రాముఖ్యమైన గిల్గమేష్ మహాకావ్యం ఒకటి. వీరు తత్వశాస్త్రంలో జ్ఞానాన్ని కనబరిచారు. ప్రాచీన మెసొపొటేమియాలో జ్ఞానం నుండి తత్వశాస్త్రం మూలాలను కనిపెట్టినారు. ప్రాముఖ్యంగా బాబిలోనియన్ల కాలంలో గ్రీక్ తత్వశాస్త్రం చాలా ప్రభావాన్ని చూపింది. ప్రాముఖ్యమైనటువంటి తత్వశాస్త్రంలో ప్లాటో, సోక్రటీస్, అరిస్టాటిల్ వంటి వారు అగ్రగణ్యులు. వీరు ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఉత్సాహాన్ని కనబరిచారు. మెసొపొటేమియాలో ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రభ్రమణం ఆధారంగా 12 నెలల క్యాలెండర్ను తయారు చేశారు. వారు సంవత్సరానికి వేసవికాలం, శీతాకాలం అనే 2 కాలాలుగా విభాగించారు. ఖగోళ శాస్త్రానికి విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం ఎంతగానో సహకరించాయి. ఈ కాలంలోనే సెలీకస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇందులో భూమి పరిభ్రమణం దాని అక్షం చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఆయన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నిరూపించారు. వీరు గణిత శాస్త్రంలో కూడా విశేషమైనటువంటి ప్రతిభను కనబరిచారు. మెసొపొటేమియాలో షష్టాంశమైన సంఖ్యా విధానం ఉపయోగించారు. ప్రస్తుతం ఉన్న 60 నిమిషాలు 24 గంటలు, అలాగే 360 డిగ్రీస్ వృత్తానికి ఇదే మూలము. వైద్య శాస్త్రంలో సమకాలీన ప్రాచీన ఈజిప్టు వైద్యంలో బాబిలోనియన్లు రోగ నిర్ధారణ, రోగగతిని తెలియజేయటం, శారీరక పరీక్షలు, మందుల చిట్టీలు ప్రవేశపెట్టినారు. వీరు ప్రపంచంలోనే మొదట కంచుయుగం ప్రజలుగా భావించబడుతున్నారు. ప్రారంభంలో వారు కంచు, రాగి, బంగారం విరివిగా ఉపయోగించేవారు. తరువాత వారు ఇనుమును కూడా వాడారు. రాజభవనాలను ఈ ఖరీదైన 100 కిలోల ఖనిజాలతో అలంకరించేవారు. రాగి, కాంస్యము, ఉక్కు వీటిని కత్తులు, బల్లెములు, గదలు వంటి వివిధ ఆయుధాలను తయారు చేయడానికి ఉపయోగించేవారు. మొట్టమొదటిగా నమోదు కాబడిన నాగరికతల్లో మెసొపొటేమియా ప్రాముఖ్యమైనది. మెసొపొటేమియా వారు ప్రపంచ సమతల పల్లెంగా ఉందని, దాని చుట్టూ ఖాళీ స్థలం ఉందని, దానిపైన స్వర్గం ఉందని నమ్మేవారు. ఇంకా విశ్వం విస్తారమైన సముద్రం నుండి పుట్టినట్లు విశ్వసించారు. మెసొపొటేమియా మతం బహు దేవతారాధనతో కూడినది. మెసొపొటేమియాలో కుటుంబం ప్రాముఖ్యంగా పితృస్వామిక వ్యవస్థగా ఉండేది.
ఆ కాలంలో మగవారు ఆడవారి కన్నా శక్తిమంతులుగా భావించేవారు. మెసొపొటేమియా భౌగోళిక స్వరూపం వ్యవసాయానికి అనుకూలంగా ఉండేది. మెసొపొటేమియా నాగరికత పరిణామం మీద వ్యవసాయము పరిపూర్ణమైన ప్రభావాన్ని చూపింది. వీరు మట్టిని చదును చేయడానికి చెక్కతో తయారు చేసిన నాగలిని ఉపయోగించేవారు. మొట్టమొదట ద్రాక్ష సారాయి చేసిన వారు వీరే. వీరు రాజకీయంగా, సాంస్కృతికంగా, ప్రభుత్వపరంగా ప్రపంచం మీద ఎనలేని ప్రభావాన్ని చూపినటువంటి ప్రాముఖ్యమైనటువంటి నాగరికతగా మెసొపొటేమియా నాగరికత ఉంది అనటానికి ఎటువంటి సంశయోక్తి లేదు.